మన వాటర్ అంతా ఈ బిల్డింగ్స్ తాగుతున్నాయంటే నమ్ముతారా? రోజుకి కొన్ని కోట్ల లీటర్లు. ఇంతకీ ఈ బిల్డింగ్స్ ఏంటంటారా? ఇవే డేటా సెంటర్స్. వీటిని ఇంటర్నెట్ కి బ్రెయిన్ లేదా క్లౌడ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ క్లౌడ్ వైజాగ్ లో ల్యాండ్ అవుతుంది. Andhra Pradesh, we're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. A $15 billion 1 gigawatt plus data center. Today in Visakhapatnam, it is going to become global hub for data center. గూగుల్ అదాని కలిసి 1,25,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు డేటా సెంటర్స్ బిల్డ్ చేయడానికి. రిలయన్స్ 98,000 crores, మెటా 15,500 crores, టిల్మన్ 15,000 crores, సిఫీ 1,500 crores. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వైజాగ్ ని ఏ సిటీగా డెవలప్ చేస్తాయా? మనకి నిజంగానే జాబ్స్ జనరేట్ అవుతాయా? లేదా ఫ్యూచర్ లో వాటర్ కోసం క్యూలు కట్టాలా? వీటన్నిటికీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. ఇంతకీ అసలు ఈ డేటా సెంటర్స్ లోపల ఏముంటది అనుకుంటున్నారా? ఇది ఇమాజిన్ చేయండి. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, అదొక చిన్న మెషిన్. మీ పర్సనల్ వీడియోస్, ఫోటోస్ స్టోర్ చేసుకోవడానికి. అలాగే మీ ఫేవరెట్ నెట్ఫ్లిక్స్ షోస్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్స్టెంట్ గా మీకు యాక్సెస్ ఉండాలి కదా, దానికి డేటా సెంటర్స్ కావాలి. ఇక్కడ మీ ల్యాప్టాప్ లాగే లక్షల మెషిన్లు ఉంటాయి, 24/7 రన్ అవుతుంది. అదే డేటా సెంటర్. ఇప్పుడు మన వైజాగ్ లో ఇక్కడ కనిపిస్తున్నట్టు గూగుల్, రిలయన్స్, మెటా ఇంకా మిగతా కంపెనీస్ కలిసి మొత్తం 7 మేజర్ డేటా సెంటర్ క్యాంపస్లు పెడుతున్నారు. ఈ డేటా సెంటర్ క్యాంపస్ లని కలిసి 2.85 గిగావాట్ మాక్సిమం కెపాసిటీ. 2.85 గిగావాట్ అంటే పెద్ద నెంబరే, కానీ ఎంత పెద్ద నెంబరో తెలుసా? ఒక గిగావాట్ తో దాదాపు 7 నుంచి 8 లక్షల ఇళ్లకు పవర్ ఇవ్వచ్చు. అంటే ఈ 2.85 గిగావాట్ దాదాపు 20 లక్షల ఇళ్లకు సరిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ సిటీకి సగం పవర్ డిమాండ్, లేదా వైజాగ్ లాంటి 3 సిటీస్ కి సరిపోయేంత పవర్. ఇది పక్కన పెడితే ఇంకొక ఇష్యూ వాటర్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లాంగ్ టైం యూస్ చేస్తే ఏమవుతుంది? హీట్ ఎక్కేస్తుంది, ఫ్యాన్ అరుస్తుంది కదా. అలాగే ఈ డేటా సెంటర్స్ లో ఉన్న లక్షల మెషిన్లు 24/7 రన్ అవుతూ ఉంటాయి, నో బ్రేక్. అందుకే ఈ డేటా సెంటర్స్ లో హీట్ పీక్స్ లో ఉంటుంది. ఈ హీట్ ని కూల్ చేయాలంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ వాటర్. వాటర్ ని సర్క్యులేట్ చేస్తే అది హీట్ ని తీసుకొని వేపర్ అవుతుంది. కానీ ఇది 1 లీటర్ వాటర్ తో కాదు, కొన్ని లక్షల లీటర్ల వాటర్ కావాలి. సో ఈ 2.85 గిగావాట్ డేటా సెంటర్స్ కి ఎస్టిమేట్స్ ప్రకారం రోజుకి 3 నుంచి 5 కోట్ల లీటర్ల నీళ్లు కావాలి. అంటే 3 నుంచి 4 లక్షల మందికి సరిపడే నీళ్ళని ఈ బిల్డింగ్ లో ఒక్క రోజులో తాగేస్తాయి. ఆల్రెడీ వైజాగ్ లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సమ్మర్ వస్తే వాటర్ షార్టేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. మరి వీటికి సొల్యూషన్స్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్, కూలింగ్ కి డ్రింకింగ్ వాటర్ కాకుండా సీ వాటర్ లేదా ట్రీటెడ్ సీవేజ్ వాటర్ వాడాలి. ఇజ్రాయెల్, చైనాలో లాగా డీసాలినేషన్ ప్లాంట్స్ పెట్టుకుని ఆ వాటర్ ని వాడచ్చు. సెకండ్, లేటెస్ట్ కూలింగ్ టెక్నాలజీస్ వాడాలి. జీరో వాటర్ లేదా అల్ట్రా లో వాటర్ కూలింగ్ సిస్టమ్స్ వాడితే మనం యూజ్ చేసే నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు. నెక్స్ట్, పవర్, సోలార్, విండ్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీస్ మాక్సిమం వాడాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు మొత్తం కంపెనీసే పెట్టాలి, లేదా బర్డెన్ మన మీద పడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ట్రాన్స్పరెన్సీ. ఈ డేటా సెంటర్స్ ఎంత వాటర్, పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాయో ఆ డేటాని పబ్లిక్ గా రెగ్యులర్ గా పబ్లిష్ చేయాలి. ఏఐసిటీ డెఫినెట్ గా కావాలి, ప్రోగ్రెస్ కూడా కావాలి. కానీ ఆ ప్రోగ్రెస్ కోసం మన వాటర్ ని, పవర్ ని, ఎన్విరాన్మెంట్ ని సాక్రిఫైస్ చేయకూడదు. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? కామెంట్స్ లో చెప్పండి.